ఇవ్వండి ప్రధాన పత్రికల్లో ఒకే రోజు 56,300 కోట్లు అని రాశారు. ఎవరితోనబ్బా అని చూస్తే ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్ సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘ్వి గారు, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు. అసలు పాపం దిలీప్ సాంఘ్వి గారిని చూసిర్రా ఎట్లుంటారో? ఇగోండి ఒరిజినల్ దిలీప్ సాంఘ్వి గారు. దిలీప్ సాంఘ్వి గారు తెలియకుండానే రిలీజ్ చేసేసి కూడా దిలీప్ సాంఘ్వి అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అక్కడి దాకా పోవాల్సిన పరిస్థితి? దావోస్కి పోయి కూడా ఇది మొదటిసారి కాదు. గతంలో ఏంటది వాల్ష్ కర్రా అని ఒక సంస్థ, వాళ్ళు 850 కోట్లు పెట్టుబడి అని చెప్పారు. స్వచ్ఛ బయో సొంత తమ్మునితోని అనుముల జగదీష్ రెడ్డి గారితో ఎవరు చూడాలనుకున్నారు, రాష్ట్ర ప్రజలు ఎవరు చెక్ చేయరు కావచ్చు అనుకున్నారు. సొంత తమ్మునితోని ఒప్పందం చేసుకోవడానికి అమెరికాకు పోయి 1000 కోట్లు 2 వారాల ముందే మొదలవుతుంది కంపెనీ. మాకు తెలిసి ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతా అని అంటావు. కేసు పెట్టే బదులు వైట్ పేపర్ రిలీజ్ చేయి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో దావోస్లో 40,000 కోట్లు, అదాని 12,400 కోట్లు, గోధి ఇండియా 8,500 కోట్లు, ఎంతవరకు ఇప్పటి వరకు గ్రౌండ్ అయినాయో దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సింగిల్ పాయింట్ డిమాండ్. మేము ప్రశ్నించిన తర్వాత, మేము రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కాదు ఈయన దిలీప్ సాంఘ్వి కాదు, ఈయన ఎవరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. ఇగోండి దిలీప్ సాంఘ్వి గారు అంటే వీరు. బయో ఏషియా కాంక్లేవ్లో కేటీఆర్ గారితో కనబడుతున్నారు కదా, ఒరిజినల్ దిలీప్ సాంఘ్వి. నువ్వు దిగింది డూప్లికేట్. సారీ వారెవరో మాకు అంటే ఆయన దిలీప్ సాంఘ్వి అయితే కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర ప్రచారం అంతా కూడా దిలీప్ సాంఘ్వితో రేవంత్ రెడ్డి గారు పెద్ద 45,000 కోట్లు. ఎందుకంటే నువ్వు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చే సమాచారం, నువ్వు చేసుకునే ప్రచారం ఫ్యాక్చువల్గా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. రూపాయి కాదు 2 రూపాయలు కాదు కదా. 45,000 కోట్లు పెట్టుబడి పెడుతున్న సంస్థ అని చెప్తున్నప్పుడు, ఎండి అని చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు చూపెట్టాల్సింది ఎవరితోని పెట్టుబడి చేస్తున్నావు. ఒరిజినల్తో చేస్తున్నావా, డూప్లికేట్ ఎవరితోనైనా చేస్తున్నావా? ఒరిజినల్ దిలీప్ సాంఘ్వి ఇగోండి, పక్కన పీయూష్ గోయల్ గారు ఉన్నారు. ఇది బయో ఏషియా కాంక్లేవ్లో సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంఘ్వి గారితో కేటీఆర్ గారు. మరి ఈయనెవరు? మరి ఈయన దిలీప్ సాంఘ్వి అయితే మరి ఈయనెవరు? మరి ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరినీ? ఎందుకు అబద్ధాల ప్రచారం? అది ఏం ప్రేమనో. సింగపూర్కి పోయి మళ్ళా ఈ ఓమర్ షేజాద్ అనేట ఆయనను మళ్ళా కలిసే మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఓమర్ షేజాద్ ఒక కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి, రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రిలీజ్ చేశారు. అప్పుడే మేము చెప్పినాం కూడా, గతంలో ఈయన మీద ఉన్న కేసులు, అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఉన్న రెడ్ వారెంట్లు, పాకిస్తాన్లో 3,000 కోట్ల కుంభకోణము, ఆయనను ప్రత్యేకంగా మళ్ళా పోయి కలవడం జరిగింది.